వెల్కమ్ టు సిటీ లక్షర్పేట డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షర్పేట పట్టణంలో కాలం చెల్లిన మజా బాటిల్ శీతల పానీయం సేవించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో బంధువులు మజా బాటిల్ అమ్మిన దుకాణం ముందు ఆందోళనకు దిగారు. 2024 సంవత్సరంలో తయారు చేసిన ఈ మజా బాటిల్ 2025 సంవత్సరంలోనే గడువు ముగిసింది. అయినప్పటికీ గోదావరి రోడ్డులో ఉన్న దుకాణం యజమాని ఈ బాటిల్స్ లను అమ్మడంతో కొనుగోలు చేసిన వారు కాలం చెల్లిన బాటిల్ తాగడంతో వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాలం చెల్లిన మజా బాటిల్ అమ్మిన దుకాణం యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు దుకాణం ముందు ఆందోళన చేపట్టారు. ఇట్టి విషయం తెలుసుకున్న లక్షడిపేట ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి వచ్చి కాలం చెల్లిన మజా బాటిళ్లను పరిశీలించి బాధితులకు నచ్చజెప్పాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలం చెల్లిన మజా బాటిల్స్ ఫ్రిడ్జ్ కు దుకాణానికి తాళం వేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత వారికి ఇవి అప్పజెప్పి చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన చేపడతామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. దందా మరి అదే కదా అది చెప్పేసి ఆమెకి తీసుకొచ్చి చూడుతోనే ఆమె ఏమన్నా తెలుసా ఎక్స్పైర్ అయిపోయిందా అని చెప్పేసి ఆమె అడిగింది. వేరే మాట మాట్లాడితే నేను ఇంకా వేరేలాగా ఉంటుండే. ఆమె అడిగింది ఎక్స్పైర్ అయిపోయిందా అని చెప్పేసి అడిగింది. నోటి నుంచి మాట్లాడలేదు మనకు తెలుసు. వీళ్ళకి 2-3 సార్లు జరిగింది అడుగుతారు ఇక్కడ బాబు రెండు బాలు తేరియానే ఫస్ట్ నువ్వు చూసుకోవాలి. అది 5 నెలల లక్షర్పేట టౌన్లో ఈ కిరాణా షాప్ ఏదైతే కిరాణా నడుపుతున్నారో ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి ఇటువంటి ప్రవర్తన జరుగుతున్నది. ఏమంటే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారో మొత్తం డూప్లికేట్ ఉన్నాయి. మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు. లాస్ట్ మంత్ నేను తీసుకున్న థమ్సాప్ 1 మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా తాగిన అడ్మిట్ అవ్వడైంది హాస్పిటల్లో. ఇట్లా ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. 1 మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నారు. అది కూడా 1 మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది. అక్కడే సామాన్ అమ్ముకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపరులు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము వదిలేసినాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది. చిన్న పిల్లాడు ఇప్పుడు థమ్సాప్ తాగిండు, ఆయన కూడా వామిటింగ్ చేసుకుంటాను. ఇట్లనే ఏదో ఒకటి సీరియస్ ఇష్యూ అయ్యి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? దీనికి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి. మీరందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.